Hi, welcome to Monique Talks and Vlogs. Please like, comment, subscribe our channel. ఈరోజు మనం ఈజీగా ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. కేవలం 30 మినిట్స్లో మనం ఎగ్ బిర్యానీ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అయిన ఈజీ రెసిపీ అండి. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనము బాస్మతి రైస్ని కడిగి పెట్టుకోవాలి. మేము ఇక్కడ ఒకటి సగం గ్లాస్ తీసుకుంటున్నాము. 6 ఎగ్స్కి. తర్వాత మంచినీళ్ళతో కడిగి పెట్టుకోండి. తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు, మసాలా దినుసులు అండ్ మనకి కావాల్సిన ఇవి అన్నీ మనకి కావాల్సిన పదార్థాలు. మనకు అన్నం ఇలా సగం వరకు ఉడకాలి. ఇలా చించితే సగం వరకు వినాలి, ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని తీసుకొని బట్ట కట్టుకొని వడగట్టుకోవాలి. ఈరోజు బిర్యానీని మట్టి కుండలో చేస్తున్నాము. ఫస్ట్ మట్టి కుండను నీట్గా కడుక్కొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వడగట్టిన అన్నంని ఇలా తీసి వడగట్టిన బట్టని తీసేసి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ కుండలో మనకి ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ ఎల్లోయిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా మనకు ఉడకబెట్టిన గుడ్లను కాట్లు పెట్టుకోవాలి. అప్పుడు మసాలా అనేది గుడ్లకి పట్టుకుంటుంది. చూసారా, ఈ కలర్లో వచ్చేంత వరకు మనం ఆనియన్స్ వేయించాలి. తర్వాత ఆనియన్స్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో ఉప్పు కారం వేసి గుడ్లని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ కుండ వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లో ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కలుపుకోవాలి. గుడ్లు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుండలో వేయించాలి. తర్వాత ఉప్పు వేసి ఆ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా నురుగు వస్తే గుడ్లు బాగా వేగినట్టు. గుడ్లని తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ దాంట్లో బిర్యానీకి తగినంత ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. దాంట్లో మసాలా దినుసులు వేసుకొని కలుపుకోవాలి. తరువాత పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇది బాగా ఫ్రై కావాలి. తర్వాత కారం, పసుపు వేసుకొని కలుపుకోవాలి. టమాటో కూడా వేసుకోవాలి. అండ్ వాటిని కొద్దిసేపు వరకు మూత పెట్టుకొని కొద్దిసేపు అయిన తర్వాత తీసి కలుపుకొని ఇలా బాగా వేయించుకోవాలి. తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇక్కడ గరం మసాలా వేయాలి. వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూసారా, అక్కడ ఆయిల్ పైకి తేలుతున్న వరకు మనం వేయించుకోవాలి. తర్వాత మనము కాట్లు పెట్టిన గుడ్లను వేసుకొని కలుపుకోవాలి. ఇరిగిపోకుండా కలుపుకోవాలి. తర్వాత కొద్దిసేపటి వరకు మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు అయినాక తీసిన తర్వాత దాంట్లో పుదీనా, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. దాన్ని స్టవ్ నుంచి దిండుకి తీసి దాన్ని అంతా తీసి ఒక ప్లేట్లో సపరేట్ చేసుకోండి. ఇప్పుడు మనము దమ్ ఎలా చేయాలో చూద్దాం. అవన్నీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము సగం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కుండలోకి తీసుకొని లేయర్స్ లాగా పెట్టాలి. అన్నంని పెట్టిన తర్వాత మనము ఇప్పుడు ఫ్రై చేసుకున్న
కోడిగుడ్లను లేయర్స్ లాగా వేయాలి. తర్వాత పుదీనా ఆనియన్స్, మనం ముందే పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పుదీనాని కట్ చేసి లేయర్స్ లాగా పెట్టుకోవాలి. దానిపైన గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలాగే అన్నం వేసి లేయర్స్ లాగా పెట్టుకోవాలి. మీకు ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్గా పెట్టుకోవాలి. ఇలా పెడితే దమ్ అనేది చాలా బాగుంటుంది, టేస్టీగా రుచిగా వస్తుంది. ఇలా అన్ని లేయర్స్ వేసుకోవాలి. చూసారా ఎలా వేసుకుంటున్నామో? సేమ్ అలాగే మీరు కూడా వేసుకోవాలి. అప్పుడు దమ్ అనేది చాలా బాగా అవుతుంది, టేస్ట్గా రుచిగా మాడిపోకుండా వస్తుంది. తరువాత మనం నెయ్యిని కరగబెట్టుకోవాలి. నెయ్యి వేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వేయడం మర్చిపోకండి. ఇలా వేయిన తర్వాత అలా లాస్ట్కి పైన వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ పిండుకొని మూత మూసేసి స్టవ్ ఆన్ చేసి పెనం మీద పెట్టుకోవాలి. అడుగున మాడిపోకుండా పెనం పెడుతున్నాము, లేదంటే అడుగున మాడిపోతుంది. ఆవిరి అనేది బయటికి పోకుండా చపాతీ పిండి పిసికి పెట్టుకోవాలి. అప్పుడు అనేది ఆవిరి బయటికి పోకుండా బిర్యానీ అనేది బాగా దమ్ అవుతుంది. చూసారా, ఈ విధంగా క్లోజ్గా పిండి అనేది కవర్ చేసుకోవాలి మనము. అప్పుడు ఆవిరి అనేది అసలు బయటికి పోదు, స్టిక్కీగా గట్టిగా అతుక్కపోతుంది. 10 minutes తర్వాత తీసి చూస్తే మన టేస్టీ దమ్ బిర్యానీ రెడీ. నాకు చాలా బాగా నచ్చింది, టేస్టీగా ఉంటుంది. కేవలం 1/2 hourలో మనము ఇంట్లోనే దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్, సీ యూ సూన్.